సార్ నమస్తే. గతంలో ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఏ రోజు అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలంటే కనుక చుట్టూ ఉన్న 3 కంచెలు దాటెళ్ళాలి మేము అంటూ ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేసి వచ్చిన బయటకు వచ్చిన వాళ్ళు చెబుతున్నారో జగన్మోహన్ రెడ్డి గురించి. మరి ఈ రోజు మాత్రం రేపు ఈ రోజు తన ఎంపీటీసీలతోటి పులివెందుల్లో జెడ్పీటీసీలతోటి ఆయన మీటింగ్ ఏర్పాటు చేసుకుంటానని ఎలా చూడొచ్చు అంటారు? అప్పుడేమో అధికారం ఉంది, వీళ్ళంతా అక్కర్లేదులే నాకు అధికారం ఉంది అనుకున్నాడు. ఇప్పుడు అధికారం లేదు. పైగా పులివెందుల్లో నిన్న మొన్న చూసేటంటే కౌన్సిలర్లు వాటర్ ఉన్నాయి కదా, ఎలక్షన్స్ మొత్తం కంప్లీట్ 32 టీడీపీ కైవసం చేసుకుందట. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ కడప డిస్ట్రిక్ట్ పులివెందుల జరిగింది కాబట్టి భయపడ్డాడు. ఈ పులివెందులో అసలు మరి పరిస్థితి ఏముందని భయపడి చేసుకున్నాడు. అలా ఎలా చేసుకోవాలి? ఓకే, అంటే ఆయన చెప్తుంది అక్కడ ప్రధానంగా చూస్తే కనుక మరి భయపడే వ్యక్తి కాదంటున్నారు కదా. ఆయన ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటాడు, ఢిల్లీని గడగడలాడించాడని చెప్పుకుంటారు కదా. మరి ఇప్పుడు వాటర్ షెడ్ దాని గురించే భయపడ్డారు అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు భయానికి ధైర్యానికి ఏముందండి? అధికారం కోసం కోరిక ధైర్యం ఉన్నట్టు ప్రదర్శిస్తారు. ఆయన పోయి అన్నిసార్లు పోయి మోదీ కాళ్ళ మీద పడ్డాడంటే ఆయన ఏం ధైర్యం? ముఖ్యమంత్రిగా పోయి కాళ్ళ మీద పడ్డాడు, అది ధైర్యమా? పిరుగుతానం అనుకోవాలి కదా. ఆయనకి చాలా భయాలు ఉన్నాయి, చాలా భయాలు ఉంటాయి. ఆయన చేసిన తప్పు చేసిన వాడికి ఎప్పుడు భయం ఎక్కువే ఉంటుందండి. పైకి అట్లా ఎగ్జిబిట్ అవుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా సార్, డీలిమిటేషన్ గురించి నేను ఏదైతే స్టాలిన్ గారు మీటింగ్ ఏర్పాటు చేశారు, ప్రత్యేకంగా ఒక మంత్రి గారిని పంపించి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం పంపించిన మిగతా ఆంధ్ర నాయకులు, ఏదైతే దక్షిణాది రాష్ట్రాల నుంచి మిగతా ఆంధ్ర నాయకులు, అక్కడ తెలంగాణ నుంచి చూస్తే కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ మిగతా వాళ్ళందరూ హాజరయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు హాజరు కాలేదనుకోవచ్చు అంటారు? హాజరు కాకుండా మోడీకి ఒక లేఖ అయితే రాయటం అయితే జరిగింది. ఎలా చూడాలంటారు దీన్ని? అతనికి స్టిల్ భయం ఉందండి. ఆ కేసులు రేపు ఏమవుతుందో ఉద్దేశంతో 5 సంవత్సరాలు అలాగే పరిపాలన చేశాడు, మొత్తం సరెండర్ అయిపోయి. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే మళ్ళీ ప్రాబ్లం వస్తుందని చెప్పి అతని కేసులు, పర్సనల్ లైఫ్ ఇంపార్టెంట్ కదా అతనికి. అతను చాలా తప్పులు చేసి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక బ్యాడ్ ప్రెసిడెన్స్ ఉంది ఆయనకి. దాన్ని కాపాడుకోవడం కోసం చేస్తూ ఉంటారు. ఇప్పుడు రాష్ట్రం ఎట్లా పోతే ఏం పోయింది, సౌత్ వెళ్ళకపోతే ఏం పోయింది వాళ్ళకి. ముందు ఆయన పర్సనల్ లైఫ్ ఇంపార్టెంట్ కదా. అంటే ఇక్కడ నేను పదే అడుగుతున్నాను కాదు, ఆయన గురించి ఎక్కడైనా సరే ఎలివేషన్లు ఇచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఒకటే ఎలివేషన్, గడగడలాడిచ్చాడు ఢిల్లీ గడ్డనే జగన్మోహన్ రెడ్డి అంటూ ఒక ఎలివేషన్ అయితే ఇస్తూ ఉంటారు కదా. అలాంటి వ్యక్తి మోడీని చూసి భయపడాల్సినంత అవసరం ఉందనుకోవచ్చు అంటారా? గడగడలాడించింది బీజేపీ గవర్నమెంట్ లో కాదు. వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే, నేను విన్నాను ఆ మాట, సోనియా గాంధీని ఎదిరించాడని చెప్పి అంటారు. అంతేగాని సోనియా గాంధీని ఎదిరించడం ఏముందంటే, పాప అమాయకులే లేడీ ఆమె. అప్పుడు ఆమె కొంత మంచితనం కానీ అసమర్థం వల్ల కానీ కాంగ్రెస్ బాగా దెబ్బతిన్నది. ఆ కాంగ్రెస్ని వీక్ కావడానికి బాగా ఎక్స్ప్లాయిట్ చేసుకొని రాజశేఖర రెడ్డి కానీ వీళ్ళు కానీ మొత్తం ఆమెను బలిపశువుని చేశారు. అంతేకాని చివరికి ఏం చేశారు, ఆమె చంపించింది రాజశేఖర ఎలిగేషన్ కూడా తీసుకొచ్చారు. ఆ రోజుల్లో అటువంటి ఎలిగేషన్స్ తీసుకొచ్చారు, ఆమె మీద వాడుకున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ అంటే భయం కదా వాళ్ళకి, అంతే. అంటే ఇదంతా ఒక ఎత్తు అయితే గనక, జగన్మోహన్ రెడ్డి అంతా ఒక ఎత్తు అయితే గనక, దాంట్లో మహిళా మంత్రిగా పనిచేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేసిన విడదల రజనీ మీద ఒక కేసు నమోదు, అందున ఏసీబీ కేసు నమోదు, గవర్నర్ గారి అనుమతితోటి A1 ముద్దాయిగా ఆమె పేరు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. ఎలా చూడాలంటారు దీన్ని? నేను ఒకటే చెప్తాను సార్, రజనీ గారు ఈ మధ్య ప్రెస్ మీట్లో చెప్పారనమాట, పత్తిపాటి పుల్లారావుకి వీళ్ళకి ఒక వార్నింగ్ లాగా ఇచ్చి, నేను 30 years రాజకీయాల్లో ఉంటాను, 30 or 40 years ఉంటాను అన్నారు. నిజంగా ఆమెకి ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ హర్ సెల్ఫ్ యాజ్ ఏ కరప్ట్ ఫ్రీ. ఎందుకంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాజకీయాలు ఉండాలంటే పార్టీకి సంబంధం లేకుండా ఉండాలి. జగన్ ఉంటాడో, చంద్రబాబు ఉంటాడో, మోదీ ఉంటాడో తెలియదు. నువ్వు అంత విజనరీ ఉన్నప్పుడు, నువ్వు కనుక పర్సనల్గా నేను క్లీన్గా ఉన్నాను, ఆ కేసును ఫేస్ చేసి వాటిని కనుక ఇదంతా తప్పుడు కేసు అని చెప్పి కనుక రుజువు చేసుకుంటే తనకి బ్రహ్మాండం ఇమేజ్ స్టేట్ లెవెల్ వచ్చేస్తుంది. అలా చేయకుండా గుమ్మడికాయ దొంగ భుజం తడుకున్నట్టు అట్లా చేస్తూ ఉంది. కాబట్టి ఆమె తప్పు చేస్తుందని చెప్పి తప్పు చేసింది. పైగా ఎలిగేషన్ ఇప్పుడు వచ్చింది కూడా కాదు, అది వైసీపీ గవర్నమెంట్ లో వచ్చిన ఎలిగేషనే. ఇప్పుడు ఏదో గవర్నమెంట్ మారింది కాబట్టి పెట్టిన కేసు కాదండి. మీరు 2-3 years బ్యాక్ వచ్చిన కేసు అది. ఆ చలపతిరావు అని అతను కృష్ణ దగ్గర నుంచి అంటే చాలా జరిగినాయి అట. బట్ అదొకటి ఆయన బోల్డ్ గా ఆ రోజుల్లోనే బయటకు తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చాడా, ప్రెస్ తీసుకొచ్చిందా, ఇంకో తీసుకొచ్చారని, కానీ కేసు మాత్రం అప్పుడే ఫైల్ అయినట్టుంది. ఆ కేసుని ఇప్పుడు ఏసీబీ వాళ్ళు టేకప్ చేశారు. అంతేగాని అది ఇప్పుడు కొత్తగా పెట్టిన కేసు కాదు కదా.
అంటే ఇక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వెనకమాల నుండి నడిపిస్తున్నారు. ఈ కథ అంతా చేపించింది ఆయనే. ఆయన రెఫరెన్స్ తోటే ఏసీబీ వాళ్ళు కేసు నమోదు చేశారంటే గనక అర్థమవుతుంది కదా, ఆయన నా మీద పర్సనల్ గ్లెడ్జ్ తోటే ఇదంతా చేస్తున్నారు అంటుంది కదండి. ఏమంటే కేసు శ్రీకృష్ణదేవరాయలు రన్ చేశాడా లేకపోతే చంద్రబాబు రన్ చేశాడా లోకేష్ రన్ చేశాడా కాదు, అక్కడ స్టఫ్ ఏముంది. నువ్వు కనుక ఫ్రీగా ఉండేది యూ ఫేస్ ఇట్. ఇప్పుడు ఇవన్నీ అలిగేషన్సే. ఆయన రన్ చేసేది ఏంటి, ఒకరు చేసేది ఏముంది, సెక్షన్స్ ఇందాక మన వాళ్ళు ఎవరో చెప్పినట్టు కేసు ప్రకారం సెక్షన్స్ ప్రకారం బుక్ చేశారు. అది కాదని చెప్పి ప్రూవ్ చేసుకో. స్టోరీ అంటుంది కదా సార్, కుక్కుడు స్టోరీ, కుక్కుడు స్టోరీ అంటుంది కదా. ప్రూవ్ ఇట్ కుక్కుడు స్టోరీ. అదే కుక్కుడు స్టోరీ అంటే ప్రూవ్ చేసుకోవాలి. ప్రెస్ మీట్లు పెట్టి వెనక 10 మందిని కూర్చొని అట్లా చేతులు పడ్డాను నాటకీయంగా మాట్లాడటం కాదు, దాన్ని ప్రూవ్ చేసుకో. ఇప్పుడు ఇందాక ఇప్పుడు నిన్నేం అరెస్ట్ చేయలేదు, నిన్నేం వాళ్ళు కనుక ఏమి లేకుండా అసలు సెక్షన్ ఏమి లేకుండా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు కనుక నంద్యాల పోయి అరెస్ట్ తీసుకొచ్చినట్టు చేయలేదు కదా. నీకు చాలా టైం ఉంది, నువ్వు రుజువు చేసుకో, నువ్వు ఫేస్ చెయ్యి. ఇది నేను చేయలేదు రుజువు చేసుకో, అది జనం కూడా నమ్ముతారు అప్పుడు. సరే, ఇదంతా ఒక పక్కన అయితే కనుక మరో పక్కన మద్యం కేసు అయితే కనుక విచారణ వేగవంతం అవుతుంది. దాంట్లో నాకు ముందస్తు బెయిల్ కావాలంటూ మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు తిరస్కరించడం ఎలా చూడాలంటారు ఇదంతా? తిరస్కరించింది ఎలా చూసేది? హైకోర్టు తిరస్కరించిన తర్వాత అంటే ఆయన అడగటం అసమంజసంగా ఉందంటే కోర్టు తిరస్కరించింది. కోర్టు జడ్జిమెంట్ మనం ఏమి పాయింట్అవుట్ చేస్తాం అంటే అసలు నాకేం తప్పులేదు అంటూ ఒక పక్కన మాట్లాడుతూనే హైకోర్టును ఆశ్రయించడాన్ని ఎలా చూడొచ్చంటారు? అసలు మద్యం స్కామ్ తోటి మాకేం సంబంధం లేదంటూ ఒక పక్కన స్టేట్మెంట్లు ఇస్తూనే మరో పక్కన హైకోర్టు దాకా వెళ్ళటాన్ని ఎలా చూడాలంటారు? అక్కడ ఈ మొత్తం ఆయన అనుకుని నడిపించారనేది బట్టబయలైంది కదా సార్. ఆ అమౌంట్ మొత్తం ఇది కూడా ఫోన్పేలది లేకుండా మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగింది మొత్తం. ఇప్పుడు పెట్టే కేసులన్నీ కూడా చాలా ఇన్వెస్టిగేట్ చేసి చాలా ఎంక్వైరీ చేసి వాళ్ళలాగా ఏదో పిచ్చి కేసులు కాదు ఇవి. ఇవన్నీ వెనక చాలా వర్కౌట్ చేసి ఉన్న స్టఫ్ ఉన్న కేసులనే బయట తీసుకొస్తున్నారు. అది అందువల్ల ఆయన లేదంటే లేదంటే అది కూడా ఇందాక చెప్పినట్టు ప్రూవ్ చేసుకోమనండి. ప్రూవ్ చేసుకోకుండా నా దగ్గర ఏం లేదంటే ఎట్లా కుదురుతుంది? మరి ఓవరాల్ గా చూస్తే గనక ఈ తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టాం, తప్పు చేయకుండా ఉన్న వాళ్ళని ఏం చేయమంటూ ఓ పక్కన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ చెప్తున్నమాట. కానీ ఇక్కడ పదే మమ్మల్ని వేధిస్తున్నారు అంటూ ఈ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ, రెండిట్లో ఏది కరెక్ట్ అనుకోవచ్చు అంటారు? వాళ్ళకి వైసీపీ వాళ్ళకి నోరు ఎక్కువ అండి, మాట్లాడుతూ ఉంటారు. ఇదంటే అదే అమ్మడ రాంబాబు ఉన్నాడు, ఏమి లేదు, ఇవాళ ఒక మాట మాట్లాడు, రేపు ఒక మాట మాట్లాడు, నోరు అన్నమాట కాసేపు అటు ఇటు నాటకీయంగా మాట్లాడుతూ ఉంటాడు. లాజిక్ అను ఒక స్టాండర్డ్ ఉండదు. వాళ్ళు రాజకీయంగా అట్లాగే మాట్లాడతారు. లెట్ దెమ్ ఫేస్ ఇట్.